ప్రతి రిలేషన్షిప్లో 3 స్టేజెస్ ఉంటాయి, గుడ్, బ్యాడ్, అగ్లీ. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ జీపీయూ మామే. హాయ్. హాయ్. హాయ్ బేబీ. హాయ్ బేబీ. లంచ్ చేసావా? ఇంకా లేదు బేబీ. మరి నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? సరే, ఇప్పుడే తింటా. తింటా అని చెప్తే సరిపోదు, ఫోటో పెట్టు, అప్పుడే తింటా. మీరు ఆర్డర్ ఇవ్వండి. మీరే ఆర్డర్ ఇవ్వండి. మీరు ఆర్డర్ ఇవ్వండి. అయ్యో, మీరే ఆర్డర్ చేయండి ప్లీజ్. ఇట్స్ ఓకే, మీరే ఇవ్వండి. పర్లేదు, మీరే ఆర్డర్ చేయండి. ఇంకా ఇంకేముంది, నువ్వే చెప్పాలి. ఇంకా ఇంకా సరే మరి, బాయ్. సరే అయితే బాయ్. ఫోన్ పెట్టు నువ్వే. ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టేసాయి నువ్వే. బాయ్ చెప్పింది నువ్వే కదా, నువ్వే పెట్టే. నో, నువ్వే పెట్టు. సరే, ఇంకా నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పు. సార్ బిల్. నేను పే చేస్తానండి. లేదండి, నేను పే చేస్తాను. అయ్యో పర్లేదు, నేను పే చేస్తానండి. ఇట్స్ ఓకే, నేను పే చేస్తాను. నేను పే చేస్తానండి. పర్లేదు, నేను పే చేస్తాను. ఓకే. అబ్బా. హలో. హే బేబీ. ఏమైంది, ఈ టైంలో కాల్ చేసావు? ఇవాళ ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే అనమాట, విష్ చేద్దామని. ఓ మై గాడ్. అయినా 12 o'clock అవ్వడానికి ఇంకా 15 minutes ఉందిగా, అప్పుడే కాల్ చేసావు? ఈ గ్యాప్లో వేరే ఎవరైనా కాల్ చేసి నీకు విష్ చేయడం నాకు నచ్చదు, అందుకే. థ్యాంక్ యూ సో మచ్. తెల్లార్లు ఫోన్లో మాట్లాడుకోవడం, రోజుకి 100 సార్లు లవ్ యూ చెప్పుకోవడం, ప్రతి గొడవ ఓ బేబీ సారీతో ఎండ్ అవ్వడం. ఈ పీరియడ్ని కుదిరినంత ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ముందుందో ముసలి పండుగ. బేబీ. హాయ్ బేబీ. కార్తీక్ గడ్ పిక్ ఎందుకు లైక్ కొట్టావు? కొడితే అందులో ప్రాబ్లం ఏముంది? లైక్ కొట్టడంలో ప్రాబ్లం లేదు, కానీ వాడిని లైక్ చేస్తున్నాడని తెలిసా కూడా లైక్ కొట్టడమే ప్రాబ్లం. వాడు నన్ను లైక్ చేస్తున్నాడని నీతో చెప్పాడా? వాడు చెప్పక్కర్లేదు, తెలిసిపోద్ది. ఇట్స్ ఎ బాయ్ థింగ్. అంటే వాడికి నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని తెలుసా? తెలుసు. తెలిసినా సరే నన్ను ట్రై చేస్తున్నాడంటే? గోల్ కీపర్ ఉన్నాడని గోల్ కొట్టడం ఆపేస్తారా? వాట్? వా, ఎప్పుడు ఈ సాడ్ సాంగ్స్ ఏనా? అదొక ఫీల్ బేబీ. తొక్కలో ఫీలు. కార్ ఎందుకు ఆపావు? మ్యూజిక్ ఎందుకు ఆపావు? ఆర్ యూ సీరియస్? తినేసావా? నేను 1 o'clockకి మెసేజ్ చేస్తే 1:45కి రిప్లై వచ్చింది. మరేం చేయాలి తినకుండా? టైప్ చేసేసరికి టైం పట్టింది. నీకు వస్తాను అనే వర్డ్ టైప్ చేయడానికి 45 minutes పట్టిందా? నీకంటే మా నానమ్మే బెటర్, ఇంకా ఫాస్ట్గా రిప్లై ఇచ్చేది. సరే ఏంటి ఇప్పుడు? తినేసావు కదా, ఇంకెళ్ళు. వెళ్ళక నీ ముఖం చూస్తూ కూర్చుంటారనుకున్నావా? నాకు అసలే బోల్డ్ పనులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రైటే. ఇక్కడ రైట్ తీసుకోవాలని GPS చూపిస్తుంటే నువ్వు లెఫ్ట్ తీసుకున్నావు. మ్యాప్స్ ఎవడో బయటోడు కనిపెట్టాడు. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగా, లోకల్. అబ్బో. లోకల్ అన్నావు. రైట్ తీసుకునుంటే అట్లీస్ట్ ఇంటర్వెల్ కన్నా వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు చూడు, ట్రాఫిక్లో 1 hour నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు కనీసం మూవీ అయిపోయే కన్నా వెళ్తామో లేదో, ఏమంటావు? హలో.
వచ్చాడా? నేను కనబడగానే ఫోన్ ఎందుకు లోపల పెట్టేస్తున్నావు? ఇదొకటి ఉందా ఇప్పుడు? ఏంటి? ఏం లేదు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఏం చెప్పాలి? ఫస్ట్లో నీ కళ్ళన్నీ ఇక్కడుండేవి. ఇప్పుడు ఏదో రైడ్కి వచ్చిన సిఐడి ఆఫీసర్ లాగా ఎప్పుడు నా ఫోన్ మీదే ఉండే. అలాంటప్పుడు దాచడం ఎందుకు? నేను దాచినా దాచకపోయినా నీ అనుమానాలు నీకున్నాయి కదా. పక్కనోడు ఫోటోలకి లైకులు కొడితే ఇలాగే అనుమానం వస్తుంది మరి. అట్లీస్ట్ కార్తిక్ అన్న నా మీద అటెన్షన్ చూపిస్తున్నాడు. నీకులాగా లేట్ రిప్లేస్ కాదు. నేను వాళ్ళ ఖాళీగా లేను, నాకంటూ పనులుంటాయి. ఆ అవును కదా, శిల్ప ఇన్స్టాగ్రామ్ స్టోరీకి రిప్లై ఇవ్వడం అంతేనా? అదేదో ఒకసారి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. బాయ్. శ్రావణి, శ్రావణి ఆగు. ఏయ్, డోర్ ఎందుకు అంత గట్టిగేసావు? చిల్. డోరే కదా. డోరేగానా? ముందు వస్తువులు జాగ్రత్తగా వాడడం నేర్చుకో ఫస్ట్. ఫస్ట్ నువ్వు మనుషులతో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. బాయ్. వెరీ బ్యాడ్. ఇదే స్టేజ్ 2. వర్షం ముందు వచ్చే నల్ల మబ్బుల్లో ఉంటుంది ఈ స్టేజ్. ఇక్కడ కుళ్ళు జోకులకి నవ్వురావడం ఆగిపోద్ది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంది, అవతల వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టే స్టేజ్ అన్నమాట. ఇది జస్ట్ సిమ్టమ్స్ మాత్రమే. అసలైన సిక్నెస్ నెక్స్ట్ స్టేజ్ లో ఉంది. ఏయ్, ఓసారి చెప్తే అర్థం కదా? నువ్వు అరిస్తే అసలు బాగో చెప్తున్నా. నేను అరుస్తాను. ఎందుకు అరుస్తావు? ఇప్పుడు నువ్వు ఫోన్ ఎందుకు ఇస్తావు? నా మీద ఉన్న కోపాన్ని ఫోన్ మీద చూపిస్తావా నువ్వు? ఓ నీ మీద చూపించినా? ఎవడో కార్ డోర్ గట్టిగా వేస్తే వస్తువుల మీద జాగ్రత్త ఉండాలని లెక్చర్స్ ఇచ్చాడు. ఇప్పుడు వాడే ఫోన్ పగలగొట్టాడు. సో ఫన్నీ కదా. హాహాహా. ఏంటి ఇంకా కోపం తగ్గలేదా? ఇప్పుడు ఫ్రిడ్జ్ టీవీ నా పగలగొట్టేది. సరే అమ్మా, సరే ఉంటా. బాయ్. ఏంటి మీ అమ్మకి నేను ఫ్రెండ్ అని చెప్తున్నావు? మరి లేకపోతే బాయ్ ఫ్రెండ్ అని చెప్పాలా? చెప్పాలి, నేను చెప్పాగా. నువ్వు చెప్తావు. యు షూర్ అబౌట్ మీ? అంటే యు నాట్ షూర్ అబౌట్ మీ? నాట్ యెట్. వాట్? ఇంకొంచెం పెట్టుకో చేతు. చాలా బాగుంది. ఎక్కడి నుంచి తెప్పించావు? ఏమైంది? నాట్ కూల్ చేతు. అసలు ఏమైంది? ఏమన్నావు? చాలా బాగుంది. ఎక్కడి నుంచి తెప్పించావు? అంటే నేను బాగా వండనా? అలా అనలేదు. డైలీ ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అని. ఒకసారి అన్నీ బాగా కుదిరితే బయట నుంచి తీసుకొచ్చావా అని అంటున్నావు. ఏంటి సెటైర్ వేస్తున్నావా నా మీద? నేను అలా అనలేదు. నాకేమొద్దు, మొత్తం నువ్వు ఇతను. ఇంతకు ముందు కార్తిక్ పిక్స్ లైక్ కొడితే నిన్ను చూసి జలస్ ఫీల్ అయ్యండి. ఇప్పుడు కార్తిక్ని తలుచుకుని జలస్ ఫీల్ అవుతున్నా. నువ్వు దక్కనందుకు వాడు ఎంత లక్కీయో. వాట్? ఏమన్నా? ఐ కాంట్ బిలీవ్ దిస్. వి ఆల్రెడీ బ్రోకప్. ఆఫీస్లో నీ ఇన్నోసెంట్ లుక్స్ చూసి, నువ్వు నాకు పంపించిన టెక్స్ట్ మెసేజ్లు చూసి మోసపోయాను. ఫస్ట్ మీటింగ్లో చాలా మర్యాదగా చూసుకున్నావు కదా, అలాగే నేను రాగానే చేయి లాగేసరికి పిచ్చిదాన్నయ్యి నిన్ను యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు కూడా నాకు అదే మర్యాద ఉంది. విత్తనం మొక్క అవుతుంది, మొక్క నుంచి అందమైన పువ్వు వస్తుంది, కానీ అది ఎప్పటికీ అలానే ఉండదు. చూస్తూ ఉండగానే వాడిపోతుంది, ఆ తర్వాత రాలిపోతుంది. దట్ ఈస్ లా ఆఫ్ నేచర్. ప్రతి రిలేషన్షిప్ ఇలానే గుడ్ బ్యాడ్ అగ్లీగా ఉంటుంది. ఇంతకీ మీదే స్టేజ్లో ఉంది? గేజర్ అయ్యి త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఏది పడిపోయిందా? ఎక్కడ పడిపోయింది? హలో, కొంచెమైనా బుద్ధి ఉందా? అసలు పెళ్ళం ఎక్కిందని చూసుకోకుండా అంత పరాజయాలు వెళ్ళిపోతావేంటి?
అలా కాదే, వస్తున్నా ఆగు. ఏం అవసరం లేదు, నేను నడుచుకుంటూ వచ్చేసాను. ఇంకా వస్తాడంట, వస్తాడు. పెట్టు నీకు ఫోను. సరే వచ్చి గీజరే వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తా. వదిలేసింది కాకుండా మళ్ళీ గీజరే.